గురుగారు, కార్తీక మాసంలో చేసేటువంటి దీపదానానికి ఎంతో విశిష్టత ఉందని జనక మహారాజుకి వశిష్ఠ మహాముని తెలియజేశారు కదా. ఇలా దీపదానం చేయటం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి? పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో అనేక రకాల పూజలు ఉన్నాయి. ఆ పూజా కార్యక్రమాలన్నింటిలోకి చాలా విశిష్టమైనటువంటిది దీపం వెలిగించటం. దానికంటే కూడా విశిష్టమైనటువంటిది దీపాన్ని దానం చేయటం. దీపాన్ని దానం చేయటం, ఒక మట్టి దీపాన్ని, అంటే వెండిది బంగారం దొద్దన్నారు. మామూలుగా ఒక కార్తీక పురాణంలో స్పష్టంగా చెప్పారు జనక మహారాజుకి ఆ వశిష్ఠ మహాముని. మట్టి ప్రమిదలో ఉన్నటువంటి ఒక దీపాన్ని ఒక సద్బ్రాహ్మణుడికి దానం చేయమన్నారు. ఎందుకని దానం ఎందుకు చేయమన్నారయ్యా? దీపదానం ప్రతి వాళ్ళం కూడా చెయ్యాలట. ఎందుకు దానం చెయ్యాలి అనంటే, మనం ఈ సంవత్సర కాలంలో చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో ఆ పాపాలన్నీ కూడా మనం ఎవరికి దానం చేస్తున్నావో అవన్నీ ఆయనకి వెళ్ళిపోతాయి. ఆ దానం స్వీకరించేటువంటి ఆయనకి, మనం ఎవరికైతే దానం ఇస్తున్నామో ఆయన స్వీకరిస్తాడు. ఇక్కడ ఇంకొక గొప్ప విషయం కూడా మనం చెప్పుకోవాలి. దీపాన్ని దానంగా స్వీకరించాలి అనంటే ఆ బ్రాహ్మణోత్తమునికి ఎంత శక్తి ఉండాలి. యువతల వాని యొక్క పాపాలన్నింటినీ కూడా తాను గ్రహించాలి అనంటే, ఒక దీపాన్ని దానం కింద తీసుకుంటున్నారు అనంటే, అంటే ఆయన ఏం చెయ్యాలట? ఆయనకు కూడా తరుణోపాయం చెప్పింది కార్తీక పురాణం. ఆ దీప దానాన్ని స్వీకరించిన తర్వాత అన్ని వేల గాయత్రులు, సహస్ర గాయత్రీ జపం చేస్తే ఆ గాయత్రీ జపం ఆ మొత్తం ఆ స్వీకరించినటువంటి ఏదైతే పాపాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా పోగొడుతుంది. అందులో అనుమానం లేదు. ఆ బ్రాహ్మణోత్తముడికి అటువంటి శక్తి ఉంటుంది కాబట్టి ఆయన అటువంటి వాడు స్వీకరించాలి అని అంటే అటువంటి వాడు దొరకటమే మనకి చాలా అదృష్టం. స్వీకరిస్తాను అని అంటే ఇంకా చాలా అదృష్టం. అటువంటి వారు ఎక్కడ ఉన్నారా అని వెతికి, ఎందుకంటే అటువంటి గాయత్రీ జపం చేయగలిగినటువంటి వారు ఎక్కడ ఉన్నారా వెతికి మనం అటువంటి వారికి ఇస్తే మనకున్నటువంటి పాపభారం తగ్గిపోతుంది. ఇది ఒకటి. రెండోది, దీపదానము అని అంటే ప్రతీకాత్మకంగా దీపము అనేటువంటిది జ్ఞానానికి ప్రతీక. జ్ఞానాన్ని ఎప్పుడూ కూడా దానం చెయ్యాలి. ఎప్పుడూ కూడా లోపల దాచిపెట్టుకోకూడదు. ఎవరు ఏది అడిగినా మనకు తెలిసినంత వరకు కూడా జ్ఞానాన్ని పంచిపెడుతూ ఉండాలి. చుట్టూ ఉన్న చీకటిని తిడుతూ కూర్చోకు, ఒక చిన్న దీపమైనా వెలిగించు అని చెప్పి ఆధునికంగా ఒక చక్కటి పరిభాష, ఒక సూక్తి మనకు వినపడుతుంది. కాబట్టి దీపాన్ని దానం చేయటం అంటే వెలుగుని, జ్ఞానాన్ని ఇంకొకరికి మనం ఎప్పుడూ కూడా దానం చేస్తూ ఉండాలి. ఒకరికి పంచిపెడుతూ ఉండాలి. నాకే తెలుసు, నా దగ్గరే ఈ జ్ఞానాన్ని ఉంచుకుంటాను, ఇతరులకి పంచిపెడితే అతన్ని కూడా అందరూ గౌరవిస్తారు, నన్నే అందరూ గౌరవించాలి, ఈ విషయం నా ఒక్కరికే తెలుసు అని చెప్పి అందరూ అనుకోవాలి అనుకుంటే బ్రహ్మరాక్షసుడి అయిపోతావు అని చెప్పి ఆముక్త మాల్యద అనేటువంటి కావ్యంలో శ్రీకృష్ణదేవరాయలు హెచ్చరించారు. కనుక దీపదానంలో ప్రతీకాత్మకంగా జ్ఞానాన్ని పంచిపెట్టమనేటువంటి ఒక ఉత్తమోత్తమైన సందేశం కూడా దాగి ఉంది. కనుక ఈ రెండు విషయాలు గమనించి ఈ పవిత్రమైన కార్తీక మాసంలో మంచి బ్రాహ్మణోత్తముణ్ణి వెతికి దీపదానం చేసి అందరూ సత్ఫలితాలని పొందెదరుగాక.